We will welcome now Shri Dr. D. Ramakrishna Garu. Ramakrishna Garu's live session will be in Telugu, which will be summarized at the end. So please stay back for that. Ramakrishna Garu is a reputed scholar of Sanskritam, and he's a disciple of Manikya Shastri Garu of Vijayawada and Shri Jayendra Saraswati Swamigal of Kanchi Kamakoti Peetham. He has received his PhD from the Center of Advanced Study in Sanskritam under Professor Shri V.N. Jhaji, and he was honored by the Royal Princess of Thailand in Bangkok for translating from Telugu the text Sri Rama Kirti Mahakavyam, which is a story about Rama belonging to Lord Rama, Sri Rama, belonging to Thailand. He has been awarded the Best Teacher Award by the government of Andhra Pradesh and is currently the HOD of Sanskritam in Stella Maris College, Vijayawada. Ramakrishna Garu will speak on Shankaracharyaji's work on unity and integrity. And this is again in Telugu and it will be summarized at the end in English. Welcome, Andi. Swagatam. Namaskar. Thank you. Namaskar. Vedantartha vibhasakaya gurave shantaya sannyasine nanavadi nagendra sanghapavaye yogindra vandyaya cha mohadvanta divakaraya भगवत्पादाभिराम बिभ्रते तस्मै भाष्यकृते नमोस्तु सततं पूर्णाय बोधात्मने. ఆదిశంకర భగవత్పాదులు విలక్షణమైనటువంటి తత్వవేత్త. తత్వవేత్త అంటే తత్వం అంటే యథార్థం సత్యం అని. ఆ సత్యం తెలిసిన వాళ్ళని తత్వవేత్త అంటాం, ఫిలాసఫర్ అంటున్నాం ఇంగ్లీష్లో మనం. ఆయన తత్వవేత్త మాత్రమే కాదు, తత్వ ప్రబోధకులు కూడా. తత్వ ప్రబోధకులు అంటే తత్వాన్ని బోధించేవారు. తెలియటం బోధించడం రెండే కాదు, ఆయనకి ఉన్నది ఏమిటంటే లోకహితం. ఏది లోకానికి మేలో అది చేయడం కోసమే ఈ తత్వవేత్తృత్వం, ఈ తత్వబోధకత్వం ఉపయోగపడాలనేటువంటి వ్యక్తి. అయితే లోకహితం కోసం వచ్చినటువంటి వారు వారి కాలానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? వారి కాలంలో ఈ భారతదేశం సుసంపన్నమైనటువంటి నాగరికమైనటువంటి దేశం, ప్రపంచానికే ఒక జగద్గురువుగా ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో రెండు వర్గాలు ఉన్నాయి ఆ రోజున, ఆస్తికులు నాస్తికులు అని. ఆస్తికులు అంటే వేదాన్ని ప్రమాణంగా భావించేవారు, వేదాన్ని ప్రమాణంగా భావించిన వారు నాస్తికులు. అయితే ఆస్తికుల్లో కూడా చాలా గందరగోళం ఉంది. ఆ ఆస్తికుల్లో ఉన్నటువంటి గందరగోళం ఏమిటంటే 72 దుర్మతాలు ఉన్నాయి ఆనాడు. అంటే దుర్మతం అంటే ఏమిటి? జనాలకి సరి అయినటువంటి దోవ చూపనటువంటివి, అంతే, అంతకుమించి ఏదో వాటిని దూషించడం కాదు. అంటే సరి అయిన మార్గం చూపించేదే మతం అవుతుంది. మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది మతం అవుతుంది. కానీ దిగదార్చేటువంటి, అంటే కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకి లోను చేసేది అది మతం ఎలా అవుతుంది? అందువల్ల మనిషిని ఉన్నతుడుగా తీర్చిదిద్దాలి. అందువల్ల ఈ 72 దుర్మతాల వారిని కూడా ఆయన కూర్చోబెట్టి వాళ్ళతో చక్కగా మాట్లాడి రక్తపాతం లేకుండా వాళ్ళందరినీ కూడా, మీరందరూ ఆస్తికులం అంటున్నారు, మీ అందరికీ ఏమిటి ప్రమాణం? వేదమే అంటున్నారు. అందరికీ ప్రమాణమైనటువంటి వేదంలో మీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి, మీరు ఆచరిస్తున్నటువంటి వాటికి స్థానం ఎక్కడుంది? అది చూపండి. అలా చూపితే కొనసాగించండి. చూపలేకపోయారు, ఇటువంటి వాటన్నిటినీ కూడా చక్కగా సంస్కరించి ఉదాత్తమైనటువంటి మార్గాన్ని మీరు నడపండి అని వారికి ప్రబోధించి, వారిని కన్విన్స్ చేసి, అంటే వారిని శాంతపరిచి చక్కగా అప్పుడు ఆ మతాలన్నింటినీ కలిపి 6 మతాలుగా చేశారు. అంటే వైదికంగా వేదంలో ప్రమాణంగా చెప్పబడినటువంటి ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, కౌమారం అని. కౌమారం అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్యోపాసన. అది పూర్వకాలంలో అగ్నిహోత్రాన్ని ఆరాధించే పద్ధతి ఉండేది, అక్కడ సుబ్రహ్మణ్యోపాసన చేసినట్టే. ఈ ఆదిత్య అంటే సూర్య, అంబిక అమ్మవారు, గణనాథ గణపతి, మహేశ్వర శివుడు, విష్ణు, వీటిని పంచాయతనంగా పెట్టి అందరూ పూజించాలి. ఇందులో మీ ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకోండి, సెంటర్లో పెట్టుకోండి, సెంటర్ ప్లేస్ లో. మీరు అంత సర్వదేవతలు ఒకటే, దేవతా తత్వం ఒకటే అనే భావన కలిగించి ఇలా ఒక రకమైన సమన్వయం చేశారు. ఖండం ఖండంగా ఉన్నదాన్ని, విడివిడిపోయిన వాళ్ళని అఖండంగా ఒక ఐక్యత వాళ్ళలో తీసుకొచ్చి ఒక ఏకతకి, అఖండతకి ముందు ఉపాసనా మార్గంలో దేవతా విరోధం, ఒక దేవతని విరోధించడం, ఒక దేవతని ఇష్టపడడం, ఒక దేవతని దూషించడం, ఈ భావన లేకుండా ముందు ప్రతి వాళ్ళు కూడా జీవుడు నేను
ఒక ఉత్తమ స్థితి పొందాలి, ముక్తిని పొందాలి, ఒక భగవంతుడు నాకు అనుగ్రహించి ఈ మానవ జన్మని సాఫల్యం కలిగించాలి అనుకున్నప్పుడు ముందు దేవతా భేదం, ఆ సంకుచిత దృష్టిని తొలగించే విధంగా వారు ఆ పంచాయతన పూజని వారు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం చూడండి, అద్వైత సన్యాసులకి ఆయన నియమించిన ఆయన రూపం ఏ రూపం అయితే ఉందో ఆయన విభూతి రేఖలు ధరించి ఒక శైవుళ్లాగా కనపడుతున్నారు. సో అద్వైత సన్యాసి వాళ్ళు ఎప్పుడు ఏమైనా సరే మనం వారితో సంభాషించినప్పుడు నారాయణ నారాయణ అనాలి. అంటే వైష్ణవ స్థితి అక్కడ ఉంది, విష్ణు స్మరణం ఉంది అక్కడ. వారేమో అర్చించేది శ్రీచక్రార్చన. అంతఃశాక్తాహ, లోపలేమో శాక్తేయులుట వారు, శాక్తులు. బహిశైవాహ, బహి అంటే బయటకేమో శైవుల్లాగా కనపడతారు. వ్యవహారం అంటే శబ్ద ప్రయోగం, వ్యవహారే చ వైష్ణవాహ, అంతఃశాక్తాహ బహిశైవాహ వ్యవహారే చ వైష్ణవాహ, శక్తి విష్ణు శివ. ఇప్పుడు మీరు పంచాయతనంలో చూడండి, సుబ్రహ్మణ్య గణపతి ఏమో శివ పరివారంలో చేరిపోతారు. ఆ తర్వాత సూర్యుడేమో సాక్షాత్ విష్ణు స్వరూపంగా మనం చెప్తాం. అంటే ఇప్పుడు ఈ షడాయుధనం అంటే 6 స్వరూపాలు 3 అయినాయి. ఆ 3ంటికి రత్నత్రయం అని మనం పేరు పెట్టుకుందాం. అది మనం పెట్టలేదు, అప్పయ్య దీక్షితుల వారు పెట్టారు. ఆ విధంగా వారి యొక్క ఆ ఆచరణలోనే, వారి రూపురేఖల్లోనే ఆ శాక్తేయత్వం, వైష్ణవత్వం, తర్వాత శైవత్వం, అవి ఆ వైష్ణవ శైవ శాక్తములను 3ంటిని ప్రతిబింబించడం, ఈ రకమైనటువంటి ఒక ఐక్యత తీసుకొచ్చారు. దేవతా భేదం అనేది చూపకూడదు అని. ఆ తర్వాత వారికి ముందు, వారి అవతారానికి ముందు ఇద్దరు వారికి చాలా గొప్పగా ఒక మార్గదర్శకులుగా భాషించారు. ఒకరు వేదవ్యాసులు. వేదవ్యాసులు ఏం చేశారంటే మొత్తం వేదాన్ని, అఖండమైన వేదాన్ని, అనంతమైన వేదాన్ని, వేదం యొక్క వేదరాశి ఇంత అని చెప్పడానికి, దాని పరిమాణం, దాని యొక్క సంఖ్య చెప్పడానికి, దాని యొక్క సైజు మనం చూపడానికి కుదరదు. అనంత వై వేదాహ అంటాం. ఆ అనంతమైనటువంటి వేదాలను వారు శాఖలుగా విభజించారు. శాఖలంటే ఒక శాఖ 8 సంవత్సరాలు అధ్యయనం చేయవలసినటువంటిది. ఆ ఒక శాఖలో అన్ని శాఖల్లో ఉన్న విషయం ఉండేటట్టుగా సమగ్రంగా ఒక శాఖకి రూపకల్పన చేశారు. చూడండి వారి యొక్క ఆ సమగ్ర దృష్టి. అంటే ఏదో ఒక శాఖ అంటే కొంచెం చదివాడు, అది మాత్రమే నీకు తెలుసు, మిగతా వేదంలో ఉన్నది నీకేం తెలుసు అనే పరిస్థితి ఉండకూడదు. మొత్తం వేదరాశిలో ఉన్న విషయాన్ని సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్ అనే 4ంటిని అన్ని శాఖల్లో పెట్టి, అన్ని సంహితల్లో ఉండే విషయాల్ని ప్రతి సంహితలో ఉండేటట్టు, అన్ని బ్రాహ్మణాల్లో ఉండే విషయాన్ని ప్రతి బ్రాహ్మణంలో ఉండేటట్టు, అన్ని ఆరణ్యకాల్లో ఉండే విషయాలు ప్రతి ఆరణ్యకంలో ఉండేటట్టు, అన్ని ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విషయం ప్రతి ఉపనిషత్తులో ఉండే విధంగా వారు ఎడిట్ చేశారు. ఎడిట్ చేసి అక్కడతో వదిలేయలేదు. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క శాఖను బోధించారు. బోధించి వదిలేయలేదు, ఒక్కొక్క ప్రాంతానికి పంపించి ఆ శాఖని ఆ ప్రాంతంలో ప్రచారంలోకి తెచ్చే బాధ్యత పెట్టారు. అలా ఆంధ్రదేశం ప్రాంతంలో తిత్తిరి అనేటువంటి మహర్షిని పంపి ఇక్కడ తైత్తిరీయ శాఖాధ్యయనం, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖాధ్యయనం ఇక్కడ జరిగేటట్టు చేశారు. అలాగే ఇతర ఋషుల్ని పంపించి వారు తమ శిష్యులైన ఋషుల్ని పంపించి ఆయా వేద శాఖల్ని ప్రచారం చేశారు. ఇది శంకరులకి గొప్ప ఈ ప్రణాళిక రచన ఉందే, వ్యాసుల వారి అద్భుతమైన ప్రణాళిక. వేద సంరక్షణం ఎలా చెయ్యాలి, ఎందుకంటే మొత్తం భారతీయమైనటువంటి సంప్రదాయాలకు కానీ ధర్మాలకు కానీ అన్నింటికీ ఆధారభూతమైంది, ప్రమాణభూతమైనటువంటి ప్రమాణ గ్రంథం వేదం. కాబట్టి ఆ వేదాన్ని వ్యాసుల వారు సమగ్రంగా అందరికీ చేర్చడం కోసం, అధ్యయన పరంపర కొనసాగడం కోసం వారు చేసినటువంటి దానిని మధ్యలో ఈ ఆస్తిక నాస్తిక భేదం వల్ల ఆ పరంపర అంతా లోపించడం మొదలెట్టింది. ఇప్పుడు శంకరులు వచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వారు 4 చతురామ్నాయ పీఠములని, అంటే దక్షిణామ్నాయం, ఉత్తరామ్నాయం, పూర్వామ్నాయం, పశ్చిమామ్నాయం అని పెట్టి 4 వేదాలు, ఒక్కొక్క వేదం ఒక్కొక్క ఆమ్నాయ పీఠాధిపతి యొక్క సంరక్షణలో అది కొనసాగే విధంగా 4 చతురామ్నాయ పీఠాలని వారు, ఆమ్నాయం అంటే వేదం, 4 ఆమ్నాయాలకి 4 పీఠాలు పెట్టి ఆ వేదం అంతా కూడా వేదాధ్యయనం కొనసాగే విధంగా కట్టుదిట్టం చేసేసారు. దానికి ముందు ఏం చేశారు? దానికి ముందు వారికి ఇంకొకరు ఉన్నారు, ఆదర్శ పురుషులు, గౌడపాదులు. ఆ గౌడపాదులు ఏం చేశారంటే, అప్పటికి శంకరాచార్యుల వారు వచ్చే నాటికి వేదాలు ఉన్నాయి, కృష్ణ పరమాత్మ చెప్పి వెళ్ళినటువంటి భగవద్గీత ఉన్నది, వేదవ్యాసులు రాసినటువంటి బ్రహ్మసూత్రం అనే గ్రంథం ఉంది. సూత్రం అంటే కేవలం ఒక చిన్న ఒక 3-4 మాటలు ఉన్నటువంటిది, మహా అయితే ఒక 5-6 మాటలు ఉంటాయి. చాలా అల్పమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది సూత్రం. ఆ సూత్రాల్లో ఆయన ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలని చెప్పి వెళ్ళారు. అంతకుముందు జైమిని అనే ఋషి ధర్మశాస్త్రం అంటే వేదం యొక్క పూర్వభాగం, అంటే ఉపనిషత్తు కాకుండా మిగిలిన భాగాల్లో ఉన్న విషయాల్ని ఆయన
పూర్వమీమాంసా సూత్రాలుగా ఆయన రాశారు. దానికి ప్రచారం బాగా వచ్చింది. ఈ వేదవ్యాసులు రాసినటువంటి ఉపనిషత్తులకు సంబంధించిన ఈ బ్రహ్మసూత్రాలకి అప్పటికి కేవలం సూత్రాలుగానే ఉండిపోయినాయి. ఆ సూత్రాల యొక్క అర్థాన్ని కూడా వక్రీకరించడం ప్రారంభమైంది. ఈ పరిస్థితిలో గౌడపాదులు వచ్చారు. గౌడపాదులు ఎవరు? శంకరాచార్యులు వారికి గురువు అయినటువంటి గోవింద భగవత్పాదుల యొక్క గురువు గౌడపాదాచార్యులు. ఆ గౌడపాదాచార్యులు మాండూక్యోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తుకి కారిక అనే పేరుతో వ్యాఖ్యానం రాశారు. అందులో వారు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితాదృఢం పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్తలం అని చెప్పుకుంటున్న వారు ప్రచారం చేస్తున్న తత్వశాస్త్రములన్నీ కూడా ద్వైత శాస్త్రములు. అంటే వాస్తవం రెండుగా ఉంది, అంటే ఒకటి కాదు అని చెప్పేటువంటి వారు. వారు ఏం చేస్తున్నారు? ఒకటి కాదంటున్న వారు పోని అందరికీ ఒక ఐకమత్యం ఉందా అంటే వారిలో ఐకమత్యం లేదు. వాళ్ళు విరోధం చూపించుకుంటున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు విరోధం చూపించుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి లేదు నేను వ్యాఖ్యానిస్తున్నటువంటి ఈ దర్శనం మాత్రం ఎవరితో విరోధం లేని దర్శనం అని ప్రకటించారు గౌడపాదులు. ఈ విరోధం లేకపోవడం అనేటువంటిది ఒక గొప్ప మాట. ఇలాగా ఇప్పుడు వేదవాక్యాలు ఉన్నాయి. ఆ వేదవాక్యాల్లో కూడా ఒక వాక్యం ఒక రకంగా చెప్తూ ఉంటే ఇంకొక వాక్యం ఇంకొక రకంగా చెప్తోంది. వాటి మధ్య సమన్వయం లేదు అనే భావన ఉంటుంది. శంకరాచార్యులు వారు ఈ రెండింటినీ స్పష్టం చేయడానికి, అంటే వారి యొక్క ఆ అఖండత, ఆ ఏకత దృష్టి వారికి ఎలాంటిదంటే, సమస్తమైనటువంటి వేదవాక్యములకు వేదాంత వాక్యములకు ఒకటే తాత్పర్యం. ఏ దర్శనానికి కూడా విరోధం మా దర్శనంతో మాకు అంటే మేము ప్రవర్తింపజేస్తున్నటువంటి ఈ అద్వైత దర్శనం ఏదైతే ఉందో ఈ దర్శనంతో ఏ దర్శనానికి విరోధం లేదు. సమన్వయం, అవిరోధం. వేదాంత వాక్యములన్నింటి మధ్య సమన్వయం, దర్శనాలన్నింటి మధ్య అవిరోధం అని వారు ఒక చక్కని బాట వేశారు. ఈ విధంగా ముందు రాజీ మార్గం, మాకెవరితో విరోధం లేదు అనే ప్రకటన ఉందే, అది చాలా గొప్ప మాట. ఈనాటికి భారతదేశం యొక్క ప్రిన్సిపల్స్ ఇవే ఉండడం చూస్తున్నాం. మనం ఎవరు మనకి శత్రుదేశం లేదు. వాళ్ళు మనని శత్రువులుగా చూడటమే తప్ప మనకు ఎవరు శత్రుజాతి కానీ శత్రుదేశం కానీ శత్రువులని మనం ఎవరిని అనం. ఆ విధంగా మనం అజాత శత్రువులుగా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. అయితే అదొకటి. ఈ విధంగా దేవతా భేదం లేకుండా చేయడం, వేదాంత వాక్యములన్నింటికీ ఒకచోట సమన్వయం ఉందని చెప్పడం, ఏ దర్శనంతో విరోధం లేదని చెప్పడం, వేద సంరక్షణార్థం ఆమ్నాయ పీఠములను స్థాపించడం. ఇది కాక వారు అవతరించే నాటికి 3 మార్గములున్నాయి: కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఇందులో కొన్ని మార్గములు పనికిరావు, ఒకే మార్గం అని వారు చెప్పలేదు. వారు జ్ఞానం మార్గమే ముఖ్యమే. మోక్షాన్ని, అంటే మోక్షం అంటే ఏమిటి? తన స్వరూపంలో తను ఉండడం. తనది కాని స్వరూపాన్ని విడిచిపెట్టి తనది కానిదేదో తనదనుకున్నప్పుడు బాధ కలుగుతుంది, శోకం, మోహం కలుగుతాయి. తనది కానిది పోగొట్టుకుని తనదేదో, తన స్వరూపం ఏదో దానిలో ఉండిపోవటమే మోక్షం. దానికి, ఆ మోక్ష స్థితికి చేరడానికి మార్గాలు 3గా మరి ఆనాడు పెద్దలు చెప్పడం జరిగింది. దానికి వేద ప్రమాణంతో కూడా చెప్పడం జరిగింది. అందులో కర్మ మార్గం, ఆ కర్మ మార్గాన్ని శంకరాచార్యులు వారు తోసిపుచ్చలేదు. అలాగే తర్వాత భక్తి మార్గం లేదా ఉపాసనా మార్గం, దానిని వారు తోసిపుచ్చలేదు. వారు జ్ఞానమే ప్రధానమైనటువంటి మార్గం అని వారు చెప్పడం జరుగుతోంది. మరి జ్ఞానం అంటే ఏమిటి? తన స్వరూపాన్ని తనకి చూపించేటువంటి మార్గం. మరి దానికి భక్తి కావాలి, కర్మ కావాలి. ఆ రెండింటిని విడిచి జ్ఞాన మార్గం కాదని అంటే వారు దాన్ని కలపలేదు. ముందు అంటే సముచ్చయం అనకూడదు దాన్ని. ముందు కర్మ మార్గం అంటే కర్మాచరణం చెయ్యాలి. కర్మలంటే ఏవి? నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. అంటే ఏమిటి? ఏవి చేయకపోతే మనకి పాపం వస్తుందో, మనకి దోషం కలుగుతుందో అవి చేయడమే. మిగతా వాటిని వెంటనే చేయకూడదన్నారు వారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు మనం అనుష్ఠించదగినటువంటివి. కామ్యకర్మలు అంటే కోరికతో చేసేవి, నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు. కామ్యకర్మలు, నిషిద్ధ కర్మల్ని విడిచిపెట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఈశ్వరానుగ్రహం కలగాలి. ఈశ్వరానుగ్రహం కోసం ఉపాసన లేదా భక్తి చెయ్యాలి. దానివల్ల ఏకాగ్రత లభిస్తుంది, అంటే మనస్సు నిలబడుతుంది. అప్పుడు జ్ఞాన మార్గం వల్ల జ్ఞానం యొక్క సద్గురువు యొక్క అనుగ్రహం చేత జ్ఞానోపదేశం, ఆ సద్గురువు యొక్క జ్ఞానోపదేశం చేత ఆ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది అని కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు సోపానములుగా ఒకదానికొకటి వాటికి ఇంటర్లింక్డ్, అంతేగాని వాటిని మనం విడిచిపుచ్చకూడదు అని మార్గత్రయం మధ్య కూడా సమన్వయం ఏర్పాటు చేశారు.
ఆ తరువాత మరి వారు ఇంకా మొట్టమొదట మనం చెప్పుకున్నట్టుగా కారుణ్యం ఒకటి ఉండాలి. లోకహితం చేయడం కోసం చాలా గొప్ప కరుణ ఉండాలి. కరుణ లేని వాళ్ళు లోకహితం చేయలేరు. వారికి ఎంతసేపు వేదాంతము, వేదములు, మఠముల స్థాపన, ధర్మ మార్గాలు, ఈ మార్గాల్ని చెప్పడం ఇదే చేశారా అంటే కాదు. ప్రాపంచికమైనటువంటి ఈతి బాధల పట్ల కూడా, బాధలు పడుతున్న వారి పట్ల, వారు పడుతున్న దుఃఖం పట్ల, వారి దుఃఖానికి కారణమేదో చెప్పి ఆ దుఃఖాన్ని పోగొట్టడమే వారి ఉద్దేశం అయినప్పటికీ వ్యావహారికమైన ప్రపంచంలో బాధలు పడే వాళ్ళ బాధల్ని కూడా వారు పట్టించుకుని, అంటే ఆయనకి కరుణ ఉంది, మనకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేరు, మన బాధ పోగొట్టేందుకు ఆయన తాపత్రయపడతారు, మన బాధని పోగొడతారు అనేటువంటి విశ్వాసం ప్రజలకు కలగాలి. కలిగినప్పుడు వారు చెప్పిన మాట వింటారు. మొట్టమొదటి వారు చూడండి, మొట్టమొదటి వారు ఉపనయనం అయిన తర్వాత 5 సంవత్సరాల వయసులో వారికి ఉపనయనం అయింది. ఉపనయనం అవ్వగానే భిక్షాచర్యం చెయ్యాలి. భిక్షాటనం చేసి బ్రహ్మచారి దాంతో జీవించాలి. అందుకనే ఒక గృహిణి, పేద గృహిణి ఇంటికి వెళ్ళినప్పుడు భవతి భిక్షాందేహి అంటే ఆమె సిగ్గుపడిపోయింది. తన దగ్గర ఏమీ లేదు ఆయనకి సమర్పించేందుకు. ఆ కడు పేదరికంతో బాధపడింది. ఆమె బాధను చూసి తట్టుకోలేకపోయారు. ఆయన కనకధారలు కురిపించారు. కనకధారాస్తవం మొట్టమొదటి శంకరుల నోటి నుంచి వెలువడినటువంటి స్తోత్రం కనకధారాస్తవం. అది కూడా ఎందుకు వెలువడింది? తనకి సంపద ఇమ్మని ఆ తల్లిని కోరటానికి కాదు, ఒక పేదరాలి యొక్క దారిద్ర్యం పోగొట్టడం కోసం వారు మొట్టమొదట అంతేగాని అమ్మా నీకు ఎందుకు మోక్షాన్ని పొందు, ఈ దరిద్రం అనుభవించేది ప్రారంభం తీరిపోతుంది ఇలా చెప్పలేదు. వారి యొక్క బాధ ఏమిటో, ఏ బాధ తీరిస్తే వారు సంతోషపడతారో ఆ బాధ తీర్చడం మానవత్వం, కరుణ అనేటువంటి పద్ధతిలో వ్యవహరించారు. ఆ తర్వాత తన తల్లి పూర్ణా నదిలో రోజు ఆమె కాలడి అగ్రహారంలో ఆ రోజుల్లో అందరూ కూడా నదీ స్నానం చేసేవారు. ఆ తల్లి వృద్ధాప్యంలో నదికి వెళ్ళలేకపోతోంది, చాలా బాధపడుతోంది. తల్లి యొక్క బాధ చూసి ఆ నదిని తమ ఇంటి పక్కకి పట్టుకొచ్చారు. వారి ఇంటి పక్కన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. వేణుగోపాల స్వామి వారి కులదైవం. ఆ పూర్ణా నదిని తల్లి కోసం ఇంటికి తెల్లారి చూసేటప్పుడు ఇంటి పక్కనే ఉంది నది. అమ్మ ఇక్కడే ఉంది కానీ నది, దూరంగా వెళ్ళక్కర్లేదు, హాయిగా ఇక్కడే చేయి స్నానం అన్నారు. అంతేగాని నేనేదో మహిమ చేశానని కూడా వారు ఏమీ చెప్పకుండా ఆ విధంగా కారుణ్యం చూపడం, వృద్ధుల పట్ల కారుణ్యం, బీదవాళ్ల పట్ల కారుణ్యం. ఆ తర్వాత నర్మదా నది తీరానికి వారు గోవింద భగవత్పాదుల దగ్గర సన్యాస గ్రహణం చేయడానికి వెళ్ళినప్పుడు నర్మద వరదలు ముంచెత్తుతున్నాయి. అల్లకల్లోలం అయిపోయారు ప్రజలంతా. వారందరినీ చూసి జాలిపడ్డారు. వారు ఒక్కసారి అభిమంత్రించి తమ చేతిలో ఉన్న కమండలాన్ని అలా విసిరేటప్పటికి ఆ వరదలన్నీ కూడా అందులో అబ్జర్వ్ అయిపోయినాయి, మొత్తం అంతా అందులో లీనమైపోయినాయి. అప్పుడు స్వాలోడు అంటామే ఆ విధంగా ఆ కమండలం గ్రహించేసేసింది. ఇదంతా కేవలం మహిమలు చూపడానికో ఏదో గారడీలు చూపడానికో కాదు, అప్పుడున్న ప్రజల యొక్క ఆ నిర్వాసితుల యొక్క బాధలంతా తీర్చడం కోసం వారు ఆ విధంగా చేశారు. ఇలా వారి యొక్క ఎక్కడికక్కడ కారుణ్యం చూపడం, మానవత్వం చూపడం, ప్రజలకు ఉండే బాధ తొలగించడం. దీంతో శంకరాచార్యుల మీద వారు చాలా దయామయులు, మన బాధ చూసి వారు తట్టుకోలేరు అని, నాయనా ఇవి బాధలే కాదు, అసలు బాధలు ఏమిటి, అసలు దుఃఖం అంటే ఏమిటి అంటే గర్భ జన్మ జర మరణములు. తల్లి కడుపులో ఉండడం గర్భం, జన్మించడం, జన్మ సమకాలంలో తల్లి గాని శిశువు గాని ఇద్దరు ఆనందంగా ఉంటారండి. చాలా దుఃఖంతో ఆ కార్యక్రమం జరుగుతుంది. వచ్చి పుట్టేవాడు ఏడుస్తూ ఉంటాడు, కనేటువంటి తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. అది కూడా ఒక కఠినమైనటువంటి స్థితి. ఆ తర్వాత జర ముసలితనం, ఆ తర్వాత మరణం కూడా హాయిగా పోయాడండి, తిరిగి శుభ్రంగా పడుకుని పోయాడంటే ఉండదు. యోగవాసిష్టం అనే గ్రంథంలో మరణకాలంలో మన జాయింట్స్ అన్నింటిలో కూడా 1000 తేళ్లు పుట్టినంత బాధ ఉంటుంది ఈ జీవుడు ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అన్నారు. కాబట్టి ఇటువంటి దుఃఖాలు మళ్ళీ కలగకుండా, మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యం కలిగేటువంటి ఒక దివ్యమైనటువంటి తత్వాన్ని బోధించారన్నమాట. నాయనా నీకు జన్మే లేదు, నువ్వు గర్భవాసమే లేదు, నీకు జర లేదు, మరణం లేదు, నీది అది ఆ స్వరూపం. ఆ స్వరూపం తెలిసినప్పుడు ఇవన్నీ నాకు లేవు అనేటువంటి స్పృహ వస్తుంది అని ఆ రకమైన దుఃఖాన్ని పోగొట్టే మార్గాన్ని వారు ఏర్పాటు చేశారు. అయితే వారు మరి ఇతర దర్శనాలని, నాస్తికుల్ని ఖండించేటప్పుడు కూడా వారు ఏం చెప్పారంటే వారి పట్ల దూషణ చేయడం, వారిని నోటికొచ్చినట్టు చెప్పకూడని మాటలు, వాళ్ళ గురించి ఉచ్చరించకూడని మాటలు మాట్లాడకుండా వారు ఏం చేశారంటే బౌద్ధుల విషయంలో, బుద్ధుడి విషయంలో వారు చక్కగా మాట్లాడారు. ఏమన్నారు? బుద్ధుడు ఒక విషయం చెప్పలేదు, ఏదైనా సరే సత్యం అంటే ఎట్లా ఉండాలి, సత్యం ఎప్పుడు కూడా మరి ఒక నిశ్చయాత్మకంగా, అంటే తాను సత్యం ఇది అని తాను నిర్ణయంగా తెలుసుకున్నది, ఆ సత్యాన్ని స్పష్టంగా ఇతరులకి చెప్పగలిగి ఇది సత్యమే అని వాళ్ళు కూడా అనుకునే విధంగా
ఉన్నటువంటి సత్యాన్ని చక్కగా చెప్పాలి. కానీ తనకే సత్యమేదో తెలియక ఇదైనా కావచ్చు, అదైనా కావచ్చు, మరదేదో కావచ్చు అని ఇట్లా సత్య విషయంలో భిన్నాభిప్రాయాలు చెప్పే వ్యక్తికే ఉండి అవే చెబుతూ ఉంటే ప్రజల్ని వారు ఏదో పట్టిస్తున్నట్టు బాహ్యార్థ విజ్ఞాన శూన్య వాదత్రయం. 3 వాదాలు చెప్పారు, 4 వాదాలు చెప్పారు. అందులో 3 వాదాలు ప్రధానంగా బుద్ధుడు చెప్పినటువంటి వాదాలు బాహ్యార్థవాదం, విజ్ఞానవాదం, శూన్యవాదం అని 3 వాదాలు చెప్పారు. ఈ 3 వాదాలు ఇతరేతర విరుద్ధం, ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. మరి 3 వాదాలు చెప్పేది చివరికి 3 వాదాల మధ్య సమన్వయం ఉందా అంటే సమన్వయం లేదు. అట్లాంటి దాన్ని ఉపదిశిత సుగతేన స్పష్టీకృతం ఆత్మను అసంబద్ధ ప్రలాపిత్వం, తన సంబంధం లేకుండా మాట్లాడేటువంటి స్వరూపం తనది అనేది బుద్ధుడు స్వయంగా చూపించాడు. ఒక 3 వాదాలు చెప్తున్నాడు. 3 వాదాలకి ఆయన ఒకే చోట సమన్వయం అవుతుందనే విషయం చెప్పకుండా 3 విరుద్ధమైనవిగా చూపిస్తున్నాడు. అంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆయన భాష, ఆయన మాట్లాడే తీరు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? ప్రద్వేషో వా ప్రజాసు, ప్రజలేంది ఆయనకి ఏమన్నా ద్వేషమా? ఎందుకు అంత కోపం, అంత ద్వేషం ఎందుకు? విరుద్ధార్థ ప్రతిపత్య విముహ్యయు ఇమా ప్రజా ఇది. విరుద్ధార్థములు అంటే విరోధంతో కూడినటువంటి విషయాలను చెప్తే ఈ ప్రజలు మోహంలో కొట్టుకుపోవాలని ఆయన ఉద్దేశం. మోహం తొలగించడానికి వచ్చాడా ఆయన? మోహాన్ని కలిగించడానికి వచ్చాడా? దాంతో వాళ్ళు ఇంకా మోహంలో కూరుకుపోయేందుకు వచ్చాడా అని అలా చెప్తారన్నమాట. అదే విధంగా ఇంకా వారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే మీకు వారికి ముందు కృష్ణం వందే జగద్గురుం అంటున్నాం మనం. జగద్గురు కృష్ణుడుగా మనం చెప్తున్నాం. అంతకుముందు జగద్గురు పదం మనం ఎవరికి వ్యవహరించినట్టుగా చూడలేదు. ఆ కృష్ణుడు వారికి కులదైవం వేణుగోపాల స్వామి. ప్రబోధ సుధాకరం అనేటువంటి వారి ఒక ప్రకరణ గ్రంథంలో ఆ విషయం మనకి స్పష్టం అవుతుంది. వారు అందుకే ఏం చేశారు, ఆ పీఠ స్థాపన విషయంలో చూడండి ఎంత చక్కగా చేశారో. అక్కడ మరి సర్పం, ఒక మండూకం అంటే కప్ప ప్రసవిస్తున్నప్పుడు సర్పం అక్కడ పడక పెట్టి ఆ ప్రసవ వేదనతో ఉన్న కప్పని కాపాడేటువంటి దృశ్యాన్ని చూసి శృంగేరిలో వారు మఠస్థాపన చేశారు. ఆ తరువాత ఆ శృంగేరి మఠమేమో దక్షిణంలో ఉంది. దానికి సురేశ్వరులు అనేటువంటి ఉత్తర దేశీయుడైనటువంటి వారిని మండన మిశ్రుడు, తర్వాత వారే సురేశ్వరులు, వారిని పీఠాధిపతిగా చేశారు. ఆ తరువాత మరి ఒక క్షణం, మరి మరి కర్ణాటకులు తోటకాచార్యులు వారినేమో ఉత్తర దేశంలో పీఠాధిపతిగా చేశారు. ఉత్తర దేశీయుడినేమో ఇక్కడ కర్ణాటకలో ఉన్న పీఠానికి, కర్ణాటకుడు అనేటువంటి తోటకాచార్యుల వారిని ఉత్తర దేశంలో, అలాగే పద్మపాదుల వారేమో తమిళనాడుకి చెందినవారు, వారినేమో గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారకా పీఠానికి అధిపతిగా చేశారు. అంటే ఇలాగా వారు ఒక ఐక్యత అన్నమాట. మనమందరం ఒకటి, ఈ దేశమంతా ఒకటి, ఈ ప్రజలందరూ ఒకటి, ఈ ప్రజల మధ్య సంస్కృతి ఉన్న సంస్కృతి అంతా ఒకటి, వీరి మధ్య భేదం లేదు అనేటువంటిది చూపడం, అందరికీ అందరూ కూడా మార్గదర్శనం చేసే స్థితి ఉన్నది. వీరే చెయ్యాలి, వారు చేయకూడదని కాకుండా అలా చేశారు. అంతేకాకుండా వారు నేపాల్లో పశుపతినాథ దేవాలయంలో అక్కడ పూజా విధానం అంతా కూడా కర్ణాటక బ్రాహ్మణుడు చేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే బద్రీనాథ్లో కేరళ వాళ్ళైనటువంటి నంబూదిరి బ్రాహ్మణులు పూజ చేసేటట్లు ఏర్పాటు చేశారు. రామేశ్వరంలో మహారాష్ట్రలు పూజించేటట్టు ఏర్పాటు చేశారు. అంటే వారి యొక్క విశాల దృష్టి, సంకుచితమైనటువంటి భావనలు మనలో ఉండకూడదు, మనమంతా ఒక్కటి, జగమంత కుటుంబం నాది అని వీళ్ళు పాటలు పాడుతున్నారు, కానీ వారు ఆ విధంగా ఆచరించి చూపించారు. ఎక్కడా దాన్ని నేను ఇలా చేశానని ఎక్కడ వారు ప్రచారం చేయలేదు, నా విశాలమైన భావం అనేది చెప్పలేదు. ఆ తరువాత వారు రచనా విధానంలో కూడా చూడండి, వారు ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు రాశారు, అలాగే ప్రకరణ గ్రంథాలు రాశారు, స్తోత్ర గ్రంథాలు రాశారు. ఈ ప్రకరణ గ్రంథాలు తీసుకుంటే మనం, వారు ఏకశ్లోకి, ఒక్క శ్లోకంతో మొత్తం తత్వం చెప్పారు. దాన్నే విస్తరించి దశశ్లోకి 10 శ్లోకాల్లో చెప్పారు. దాన్నే విస్తరించి శతశ్లోకి 100 శ్లోకాల్లో చెప్పారు. దాన్నే విస్తరించి ఉపదేశ సాహస్రి 1000 శ్లోకాల్లో చెప్పారు. 1000 శ్లోకాల్లో చెప్పింది 100 శ్లోకాల్లో, 100 శ్లోకాల్లో చెప్పింది 10 శ్లోకాల్లో, 10 శ్లోకాల్లో చెప్పింది 1 శ్లోకంలో చెప్పారు. అంటే బుద్ధి, ఆ గ్రహణ శక్తి, బుద్ధికి ఉండే గ్రహణ శక్తి వ్యక్తుల్లో రకరకాలుగా ఉంటుంది. ఎవరి యొక్క గ్రహణ శక్తికి తగ్గట్టు వారికి అందించేటువంటి విధానం వారు చేశారు. అంతేకాని నేను ఏం చెప్తే నువ్వు అదే తీసుకో అని చెప్పలేదు.
నీకేది తేలికో దాన్ని ఆ మార్గం నువ్వెంచుకో అంటే స్వాతంత్ర్యం, ఒక డెమోక్రాటిక్ వేలో వారి ఆలోచన ఉందని తప్ప ఒక నియమించడం నువ్వు ఇలాగే చెయ్యాలి అంటాం కాదు. కానీ నువ్వు సమన్వయ దృష్టి పెట్టుకో, విరోధ దృష్టి పెట్టుకోవద్దు, ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి విషయం చెప్పారు. ఆ తరువాత ఆయనను మించినటువంటి వైష్ణవుడు లేడు. ఆయన అనేక గీతలు ఉన్నాయి మనకి పురాణాల్లో, కానీ భగవద్దు పేరుతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన గీతకే భాష్యం రాశారు. విష్ణు సహస్రనామాలకు ఆయన భాష్యం రాశారు. భజ గోవిందం అని స్తోత్రం చేశారు. అంటే గోవిందుడిని సేవించమని గోవింద భగవత్పాదులు వారి గురువు కాబట్టి గురువు అక్కడ కలిశారు. ఆయన దైవం విష్ణుమూర్తిని ఆరాధించే విధంగా అలా చెప్పారు. ఆ విధంగా అలాగే పీఠాధిపతులు ఇందాక నేను చెప్పినట్టుగా నారాయణ నారాయణ అనేటట్టుగా ఏర్పాటు చేశారు. అద్వైత సన్యాసులు ఎప్పుడు నారాయణ నారాయణ అనాలి. ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఆయన కన్నా గొప్ప వైష్ణవుడు ఉన్నాడా? ఈ విధంగా ఆయన కొత్త మార్గం ఏది చెప్పలేదు. ఉన్నటువంటి వైదిక మార్గం ఏదైతే ఉందో ఆ వైదిక మార్గం నుంచి పక్కకి తొలగిన వాళ్ళు తొలిగితే ఇది ఏది మార్గమో ఆ మార్గాన్ని వారు ఉన్నట్టు స్పష్టంగా చూపించారు. ఇంతే కాకుండా వారి అవతార కాలానికి అంతకు ముందు ఉపనిషత్తుల్లో 32 బ్రహ్మ విద్యలు అని ఉన్నాయి. అంటే 32 బ్రహ్మ విద్యలు. ఆ బ్రహ్మ విద్యల యొక్క ఉపాసన ఉండేది. అవన్నీ లోపించినాయి. అవి లోపించినప్పుడు వాటిని పునరుద్ధరించాలి. ఎలా పునరుద్ధరించాలి? అందుకని వారు ఆ 32 బ్రహ్మ విద్యోపాసనల యొక్క 32 బ్రహ్మ విద్యోపాసనల యొక్క స్థానంలో శ్రీ విద్యను తీసుకొచ్చి పెట్టారు. శ్రీచక్రార్చనని పెట్టారు అని సంప్రదాయవేత్తలంతా చెప్తూ ఉంటారు. అంటే ఏది లోపించకూడదు, అది అదే విధంగా ఉన్నా లేదంటే అది మరి ఒక రూపం సంతరించుకున్నప్పటికీ కూడా అదంతా కూడా పుష్టిగా అందులో ఉండాలి. ఆ విధంగా వారు మొత్తం అంతా కూడా తీసుకొచ్చి అందులో పెట్టి ఆ శ్రీచక్రారాధనని తమ పీఠాలలో 3 వేళలా చేసే విధంగా పెట్టారు. కైలాసం నుంచి స్ఫటికలింగాలు తీసుకొచ్చి ఆ స్ఫటికలింగాల్లో యోగలింగాన్ని కంచిలో ఉంచారు, భోగలింగాన్ని శృంగేరిలో, మోక్షలింగాన్నేమో చిదంబరంలో, అలాగే పశుపతినాథ దేవాలయంలో ఒక లింగాన్ని, రామేశ్వరంలో ఒక లింగాన్ని ఉంచారని చెప్తారు. అయితే మరి మనకి కంచిలో ఉన్నటువంటి యోగలింగాన్ని ఆ కంచిలో ఉండేటువంటి రాజు కాంచీ నరేశుడు, కంచిని పరిపాలించినటువంటి రాజు పూజిస్తున్నాడు అని నైషధం అనేటువంటి మహాకావ్యంలో శ్రీహర్షుడు చెప్పాడన్నమాట. కంచి ఎందుకంటే కంచిని వారు ఎందుకు ఎంచుకున్నారంటే కంచి 7 మోక్షపురాలలో ఒకటి, మోక్షాన్ని ఇచ్చేటువంటి పట్టణాలు 7 అయితే అందులో ఒకటి, తర్వాత 18 శక్తిపీఠాల్లో ఒకటి, పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అటువంటి ఉత్తమమైనటువంటి అంటే శ్రీచక్రంలో బిందు స్థానంలాగా ఉంది మొత్తం భూమధ్యంలో. ఆ విధంగా అందువల్ల అక్కడ కామాక్షి దేవాలయంలో కాంచ్యాం శ్రీచక్ర ప్రతిష్టాత్రే నమః, కంచిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అని అన్ని పీఠాల వాళ్ళు శంకరాచార్యుల వారికి పాదపూజ చేసే సమయంలో చదివే నామాల్లో ఈ నామం చదువుతారు. ఈ విధంగా అక్కడ దీనిని మరి నైషధంలో శ్రీహర్షుడు అనే మహాకవి, ఆ మహాకవి యొక్క నైషధం చాలా ప్రసిద్ధం. దానిలో అది విద్వదౌషధం అంటారు, మొత్తం విద్వాంసులకే ఒక ఔషధం లాంటిది అని అటువంటి గ్రంథంలో చెప్పబడింది. ఈ విధంగా సమగ్రత అన్నమాట. దేశం మొత్తానికి ఒక సమన్వయ దృష్టితో వారు చేశారు. ఇంతే కాకుండా వారు చేసే విషయం, ఇంకా వారు చేసిన విషయాలు ఏమిటంటే మరి మొత్తం మీద వారి చరిత్రను చూస్తే ఒక్క శ్లోకంలో మనం ఇలా చెప్పుకోవచ్చు. ఆర్యాంబ జఠరే జనిహి, ఆర్యాంబ యొక్క గర్భంలో వారు ఆర్యాంబకు వారు జన్మించారు. ద్విజసతి దారిద్ర్య నిర్మూలనం, తర్వాత వారి జీవితంలో చోటు చేసుకున్నది ఏమిటి? మరి బ్రాహ్మణ స్త్రీ ఒక పేదరాలి యొక్క దారిద్ర్యాన్ని నిర్మూలించటం. సన్యాసాశ్రయణం, ఆయన ప్రపంచం కోసం సన్యసించాలనుకున్నారు. ప్రపంచం కోసం సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అనుమతించకపోయినప్పటికీ కూడా ఆ తల్లిని కన్విన్స్ చేసి ఆ తల్లికి ఏం చెప్పారు? అమ్మా, నువ్వు ఎంత కోరుకున్నావో దానికి 100 రెట్లు ఎక్కువగా నేను నీకు సేవ చేస్తాను, తప్పకుండా సేవ చేస్తాను. నేను సన్యాస గ్రహణం చేసినా నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను, నీ అంత్యకాలంలో వచ్చి నీకు నేను సేవ చేస్తానని చెప్పి వారు ఆమెకి హామీ ఇచ్చి అదే విధంగా చేశారు. చేసినప్పుడు ఎవరు కూడా ఆమె అంత్యకాలంలో వచ్చి అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావు, కైలాసానికి వెళ్తావా అని శివదూతల్ని పిలిచారు. అమ్మో నాకు భయం వేస్తోంది, ఈ శివదూతలు చూడటానికి భయం వేస్తోంది అంటే అప్పుడు విష్ణుదూతల్ని వీళ్ళు బాగున్నారని ఆవిడ అప్పుడు విష్ణులోకానికి పంపించారు. ఆమె మరి తుదిశ్వాస విడిచిన తర్వాత వారికి అంత్యేష్టి చేయడానికి, అంత్యక్రియలు చేయడానికి దాయాదులు ఎవరు ముందుకు రాలేదు, వీరు సన్యాసి. అప్పుడు వారే ఆమెకు అంత్యక్రియలు జరిపారు. అందుకే వారంతా కూడా ఈ రోజుకి కూడా వారందరూ ఈ విధంగా ప్రవర్తించినందుకు వారు ఏం చేశారంటే మీ ఇళ్లలోనే మీకు దహన క్రియలు జరుగుతాయంటారు. ఇప్పటికీ కేరళలో నమ్మూదిరి బ్రాహ్మణులు ఎవరైనా కనుక పోతే వాళ్ళ ఇళ్లల్లోనే వాళ్ళకి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అది ఇప్పటికీ ఉంది అక్కడ. తర్వాత గురువు ప్రసదనం, గురువుని మరి
గురువుని సమీపించడం గోవింద భగవత్పాదుల దగ్గరికి. తర్వాత మండన మిశ్రాదులు శ్రీమండనాదేర్ జయ శిష్యౌఘ గ్రహణం, అనేక మంది శిష్యుల్ని స్వీకరించారు. సుభాష్య రచనం, చక్కని భాష్య రచన చేశారు. సర్వజ్ఞ పీఠాశ్రయ, సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఆ విధంగా పీఠానాం రచన, పీఠ రచన చేశారు. ఇది మొత్తం శంకరాచార్యుల వారి యొక్క జీవనం యొక్క మరి సంగ్రహంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే వారు చెప్పదలుచుకుంది ఏమిటంటే, భగవద్గీతలో ఒక మాట చెప్తారు. అంటే మనకి ఏ దృష్టి ఉండాలి, ఈ ఏకత అఖండత అనే దృష్టిలో మనకి ఏది ఉండాలి అంటే, నాయన సంప్రదాయం అనేది ఒకటి చాలా ముఖ్యం. సంప్రదాయం అంటే ఏమిటి? సమస్తమైనటువంటి వేదశాస్త్రములను గురు పరంపరగా, గురువు శిష్యుడు మనది మౌఖిక పరంపర, ఓరల్ ట్రెడిషన్ మన దేశంలో. పరంపరగా మనకి ఒక క్షుణ్ణంగా ఏమాత్రం తేడా లేకుండా, దానికి మనవేమీ జోడించకుండా, అందులో ఉన్నవేమీ తీసేయకుండా, గురువులు యథాతథంగా గురువులు ఏం చెప్పారో అది శిష్యులు యాజ్ ఇట్ ఈజ్ గా యథాతథంగా గ్రహిస్తూ ఆ మార్గాన్ని అనుసరించడం, అది సంప్రదాయం. ఆ సంప్రదాయం తెలియాలి ఎవరికైనా సరే. భగవద్గీతలో వారు ఒక చోట వ్యాఖ్యానిస్తూ అంటారు, అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ. అన్ని శాస్త్రములు తెలిసిన వాడు అయినప్పటికీ కూడా సంప్రదాయం తెలియని వాడిని మూర్ఖుడిగా మనం పక్కన పెట్టాలి అంటారు. సంప్రదాయం చాలా ముఖ్యం అని వారు చెప్తారు. గౌడపాదుల విషయంలో, మరి వ్యాసుల వారి విషయంలో వారు సంప్రదాయవేత్తలు అని సంబోధన చేస్తూ ఉంటారు. మరి వారి ఒక స్పష్టమైన నిర్ణయ వాక్యం, ఇందాక మనం బుద్ధుడి విషయంలో చెప్పాం, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయనని. వీరు అలా చెప్పకుండా స్పష్టంగా ఏమంటున్నారు, తత్వజ్ఞానం వేదాంత వాక్యేభ్యయేవ భవతి. తత్వజ్ఞానం అంటే సత్యమేదో చెప్పేటువంటి జ్ఞానం కేవల వేదాంత వాక్యముల వలనే కలుగుతుంది, ఇంకా మరి ఏ వాక్యములతో కలగదు. అయితే సమ్యక్ జ్ఞానంతో మోక్షం సర్వే అని మోక్షం గురించి, మోక్షం ఉంది అని చెప్పే వాళ్ళంతా ఒప్పుకుంటారు. అయితే ఆ సమ్యక్ జ్ఞానం ఎలా ఉండాలి? ఒకటిగా ఉండాలి. ఎవరు చెప్పినా అది ఒకటిగానే ఉండాలి. ఎందుకంటే వస్తుతంత్రత్వాత్, అంటే ఆ సత్యం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు దానికి ఏమి యాడ్ చేయలేరు, దాన్ని ఏమి తీసేయలేరు. వస్తుతంత్రం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. మీరు చెప్పటమే ఇది, అది దాన్ని బోధించడమే తప్ప అది ఇలా ఉంటుంది అని మీరు చెప్పకూడదు. బోధించిన తర్వాత ఎవరైతే ఆ బోధన స్వీకరించిన వారికి కలిగే అనుభూతి ఏదైతే ఉంటుందో అది దానంతరం అదే కనపడుతుంది. అందుకని అది వస్తుతంత్రం కాబట్టి అది ఒకటిగా ఉండాలి అని. తర్వాత వేదం ఎప్పుడూ కూడా లోక ప్రసిద్ధమైన విషయాన్ని కూడా అనువదించి చెప్తుంది, అంటే దాన్ని అనుసరించి చెప్తుంది. లోకాన్ని విడిచిపెట్టి వేదం చెప్పదు ఎప్పుడు కూడా. లోకంలో లేని విషయం, లోకానికి తెలియని విషయం, లోకం యొక్క అనుభవంలో లేనిది తనంతో తనేదో నియమిస్తూ చెప్పదు. శృతి కూడా మనకి తల్లిలాగా చెప్తుంది. తాత్పర్యవతి, ఎంతో తాత్పర్యం ఉంది కాబట్టి మనకి ప్రమాణం అంటే ఎప్పుడైనా సరే ప్రమాణం ఒకటి ఉండాలి. ప్రమాణం లేకుండా మాట్లాడే వాళ్లకు విలువ ఇవ్వక్కర్లేదు. ప్రమాణంతో పెట్టుకుని ఆ ప్రమాణం సర్వసమ్మతం కావాలి, అందరూ అంగీకరించేటట్టుగా ఉండాలి, అందరి అనుభవానికి దగ్గరగా ఉండాలి. అందుకే వారు భాష్యంలో ఒక మాట చెప్తారు, మాకు ఏది ప్రమాణం అంటే స్పష్టంగా బ్రహ్మసూత్ర భాష్యంలో వారు అంటారు, శృత్యాదయో అనుభవాదయశ్చ యథాసంభవం ఇహ ప్రమాణం. ఈ వేదాంత విద్యలో శృతులు అంటే శృతి స్మృతి పురాణములు, శృత్యాదయ అంటే అనుభవాదయశ్చ, నీ అనుభవం, నీ స్వానుభవం, ఈ స్వానుభవం కూడా మరి యథాసంభవం ప్రమాణం. అది ఆ సందర్భానుగుణంగా అది ప్రమాణం అవుతుంది. కేవలం శృతే కాదు. దీనికి వారు దానికి ఎలా ఇన్స్పిరేషన్ అంటే, వారికి గౌడపాదులు ఒక మాట చెప్పారు మాండుక్య కారికలో, నిశ్చితం యుక్తియుక్తంచ యత్తద్భవతి నేతరత్. నిశ్చయంగా ఉండాలి, సందేహం ఉండకూడదు. తర్వాత యుక్తితో కూడి ఉండాలి, రీజనింగ్ ఉండాలి. మీరు చెప్పే ప్రతి దానికి రీజనింగ్, ఎస్ ఇది ఇంతే అని మనకు అనిపించాలి. అలా అనిపించకుండా ఏదో నచ్చ చెప్తూ చెప్పేది కాకూడదు. మనకి కూడా ఇదే నిజం కదా, ఇది మన అనుభవంలో ఉన్న విషయం కదా అని అనిపించాలి. అదే చెప్పాలి అని గౌడపాదులు చెప్తారు. ఇప్పుడు బౌద్ధులతో ఆయన బౌద్ధవాదాలన్నింటినీ కూడా వారు చక్కగా వాళ్ళతో వాదించి వాళ్ళలో ఉన్న తప్పుల్ని కరెక్ట్ చేయడం కోసం ప్రయత్నించి అద్వైత దర్శనాన్ని చక్కగా స్థాపించినటువంటి మహానుభావుడు. ఆయన చెప్పింది ఏమిటంటే యుక్తి కూడా ఉండాలి, రీజనింగ్ లేకుండా ఏమీ చెప్పకూడదని. దాన్నే ఆపంథానే శంకరాచార్యుల వారు భాష్యంలో మనకి చూపుతారు. అలాగే మరి ఇంకా వారు అనేక విషయాలు చెప్తూ వారు మీరు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం రాశారు. మొత్తం దేశమంతా ఉన్నటువంటి జ్యోతిర్లింగములు అన్నింటినీ కూడా, అంటే దేశమంతా కూడా ఒకటే, అంతటా ఉన్నటువంటి జ్యోతి ఒకటే అని కలిగేటట్టు. అలాగే మరి
ఆ శక్తినేమో ద్వాత్రింశత్ బ్రహ్మ విద్యల్ని శ్రీచక్రార్చన పెట్టి తమ పీఠాల్లో అర్చన పెట్టారు. మరి విష్ణు విషయం చూడండి, కృష్ణుడు ఆ కృష్ణుడి యొక్క ద్వారకలో ఉన్న కృష్ణుడికి పూజా విధానం అంతా చూసేందుకోసం అక్కడ ఒక శంకరాచార్య పీఠం, పూరిలో జగన్నాథ స్వామి ఆ కృష్ణ పరమాత్మ అక్కడ పూజా విధానం చూసేందుకు గోవర్ధన పీఠం పెట్టారు. అక్కడ ఈ రోజుకి కూడా జగన్నాథ రథయాత్రకి ఆ శంకరాచార్యులు వచ్చి పూజిస్తున్న తర్వాతే రథయాత్ర జరుగుతుంది. అదంతా వారి యొక్క విధానం, అక్కడ పూజా విధానం అంతా వారి సూచించిన విధంగా జరగాలి. అలాగే బద్రీనాథ్లో భాగవతంలో ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాయనా నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ నువ్వు చక్కగా తపస్సు చేసుకో, ప్రశాంతంగా ఉండు, నా అవతార సమాప్తి అయిన తర్వాత అని చెప్తాడు. అక్కడ ఉద్ధవుడు వెళ్ళాడు. అక్కడ కూడా అక్కడ శంకరాచార్యుల వారి చార్ధామ్ యాత్రను శంకరాచార్యులే చేశారని ఇప్పటికీ మనకి చార్ధాంలో చెప్తారు. ఆ గంగోత్రి, యమునోత్రి, బద్రీ, కేదార్నాథ్ని వారే చక్కగా పరిష్కరించి ఆ యాత్రా విధానం చేసి అక్కడ మరి ఆ నారాయణుడికి పూజకి అక్కడ బద్రిలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా అంటే ఏ మహాక్షేత్రములు ఉన్నాయో, గంగా నదిని మనం ఎంతో జిస్ దేశమే గంగా బహతీ హై అని పాడుకుంటాం, ఈ దేశంలో గంగ ప్రవహిస్తోంది అని అటువంటి గంగపై స్తోత్రం రాశారు. నర్మదా నది మీద, ఎందుకంటే నర్మదా పరిక్రమ చాలా విశేషం. గంగా తీరంలో ఉన్న వాళ్ళు కూడా సోమామావాస్య నాడు వచ్చి నర్మదలో స్నానం చేస్తారు. కాశీ నుంచి ఈ సన్యాసులు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తారు. నర్మదకి అంత పవిత్రత పురాణాల్లో చెప్పబడింది. నర్మదా స్తోత్రం రాశారు, యమునా స్తోత్రం రాశారు. కృష్ణ పరమాత్మ ఆ ఓలలాడినటువంటి యమునా నదికి స్తోత్రం రాశారు. మణికర్ణికి చాలా ప్రధానమైన అక్కడ స్తోత్రం రాశారు. అనేక దేవతలు, ఈ దేవత మీద స్తోత్రం రాశారు, ఈ దేవత మీద స్తోత్రం రాయలేదని లేదు. అన్ని స్తోత్రాల్లో కూడా వారు చాలా విషయాలని చాలా లలితంగా చెప్పారు. అంతేకాదు వారు ఒక స్తోత్రంలో చెప్తారు, అంటే ఇదేమిటి ఎంత అంటే మన ఆలోచనలకు అనుగుణంగా వారు నడుచుకోవటం, మనందరినీ ఒకటిగా ఉంచటం, మన పట్ల వారికి ఉండేటువంటి దయ. ఒక నృసింహ పంచరత్న స్తోత్రం అనే ఒక స్తోత్రంలో వారు ఒక మాట చెప్తారు, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేత్ నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి విధి కుశలః బింబాలంకృతి మాదధతే. భగవంతుడు ఎందుకు, భగవంతుణ్ణి ఆరాధించడం ఎందుకు, భగవంతుణ్ణి సేవించడం ఎందుకు, భగవంతుణ్ణి కీర్తించడం ఎందుకు, భగవంతుణ్ణి అర్చించడం ఎందుకు, అసలు మనకు భగవంతుడు ఎందుకు అసలు అనే దానికి వారు అక్కడ సమాధానం చెప్పారు. నీకు సుఖం కావాలంటే, నీకు సంతోషం కావాలంటే, నీకు ఆనందం కలగాలంటే భగవంతుడిని పూజించు. ఇదేమిటి, దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నా సంతోషం కోసం నేను భగవంతుడిని పూజించడం ఏమిటండి? నన్ను నా సంతోషం ఎట్టగలుగుతా అంటే నీకు సుఖం, సంతోషం, ఆనందం, తృప్తి కలగాలంటే నువ్వు భగవంతుడిని సేవించాలి. అదేమిటి? దానికి వారు ఏం చెప్పారంటే, నువ్వు అద్దం ముందు నిలబడ్డావు, ఆ అద్దం ముందు నీ బొమ్మ బాగా కనపడాలనుకున్నావు, నిలబడి అంటే నీ ప్రతిబింబం, నీ రిఫ్లెక్షన్ బాగా కనపడాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆ అద్దానికి ఏదైనా రంగేస్తావా? వేవే. నువ్వు నిన్ను బాగా అలంకరించుకుంటావు, అంటే నీ ఇమేజ్ని బాగా అలంకరించుకుని ఈ రిఫ్లెక్షన్ బాగా వచ్చేట్టు చేస్తావు. మనందరం ప్రతిబింబాలం, మనకి బింబం భగవంతుడు. బింబాన్ని గనక అర్చిస్తే ప్రతిబింబాలన్నీ బాగుంటాయి. అంటే బింబాన్ని మనల్ని మనం అలంకరించుకుని అద్దం ముందు నిలబడితే మనం చక్కగా వెల్ డ్రెస్డ్ గా ఉంటే చక్కగా కనపడతాం. అలాగా భగవంతుడు మనకి బింబస్థానీయుడు కాబట్టి ఆ భగవదారాధన వల్ల మనకి సుఖం, ఆయనకి ఏదో సంతోషం, తృప్తి కలిగించడం కాదు అని చక్కగా స్పష్టంగా భగవదారాధన ఎందుకు, అసలు భగవంతుడు అనే కాన్సెప్ట్ ఎందుకు అనేది వారు చక్కగా చాలా లలితంగా ఒక భగవంతుడిని స్తుతిస్తూ మనకి బోధించడం చేస్తారన్నమాట. అలాగే అదే స్తోత్రంలో ఇంకొక విషయం చెప్తారు. మొత్తం వేదాంతం అంతా ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఏమిటంటే అది తవ హితమేకం వచనం వక్ష్యే, నీకు ఇష్టమైనటువంటి ఒక మాట చెప్తాను, నీకు మేలు కలిగించే ఒక మాట చెప్తాను. నీకు హితం అంటే మేలు కలిగించేది, బెనిఫిషియల్. నీకు ఏది మేలో అది ఒకే మాట, ఏకం వచనం, ఒకే మాట చెప్తాను. శృణు, విను. సుఖకామః, నీకు సుఖం కావాలనిపిస్తే విను. ఎది సదతం, ఆ సుఖం ఎప్పుడు కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు, ఎప్పుడు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, నిరంతరంగా ఉండాలి, నిరాఘాటంగా ఉండాలి, నిరపాయంగా ఉండాలి. అలాంటి సుఖం నీకు కావాలనిపిస్తే ఒక్క మాటే చెప్తాను, విను. ఏమిటంటే అది స్వప్నే దృష్టం సకలం హిమృషా. స్వప్నే దృష్టం, కలలో చూసింది, సకలం కొంతగాని కొంత అట్టి పెట్టుకుని కొంత అలా లేదు కదా, మొత్తం మృషా, అసత్యమే. కలలో కనపడింది
కలలో మనం చూసింది కొంత వాస్తవం కొంత అవాస్తవం ఉంటుందా? ఉండదు. మొత్తం అవాస్తవమే, అబద్ధమే, అసత్యమే, అది లేనిదే. జాగ్రత్త చస్మరత్ అద్వదితి. నేను ఇప్పుడు మెలకుగా ఉన్నాను అనుకుంటున్నావు, జాగ్రత్త అవస్థలో ఉన్నానని. ఈ మెలకుగా ఉన్నాను అనుకున్నప్పుడు చూస్తున్నది కూడా అలాంటిదే. కలలో నువ్వు చూసింది ఎలాగో అక్కడ మొత్తం ఎలా పోయిందో ఇక్కడ కూడా అంతే. వాస్తవం ఇది కాదు, చూసే నువ్వే, చూడబడుతున్నది కాదు అని వారు చక్కగా ఒకే ఒక వాక్యంలో సమస్త వేదాంతం బోధించారు. అంటే ఏమిటి? దయ అన్నమాట. అంటే ఏదో కేవలం గొప్ప వాళ్ళకి మాత్రమే, అన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళకి మాత్రమే, సమస్త శాస్త్రములు చదువుకున్న వారికే నేను ఈ విద్యను ప్రసాదిస్తాను, వారి కోసం భాష్యాలు రాశారు. అలాగే కొంచెం వారికన్నా కొంచెం బుద్ధి తక్కువ ఉన్న వారి కోసం ప్రకరణాలు, వారికన్నా తక్కువ ఉన్న వారి కోసం స్తోత్రాలు, ఆ స్తోత్రాల్లో కూడా లలితంగా ఒక్క వాక్యంలో విషయం అంతా చెప్పడం, ఇలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక దయ వారికి ఉన్నది. అయితే ఒకసారి ఇందిరాగాంధీ మన భారతదేశానికి ఆమె 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఉక్కు మహిళగా మనం అందరం కూడా భావిస్తాం. చాలా ఎంతో గడుసైనటువంటి మనిషి ఆమె. ప్రపంచ నాయకుల్లో చాలా గడుసుగా ఉండేటువంటి వ్యక్తిత్వంగా ఉండేది. ఆమెను ఒకసారి అమ్మ మీకు రోల్ మోడల్ ఎవరు అని అడిగారు పాత్రికేయులు. అడిగినప్పుడు ఆమె తడుముకోకుండా చెప్పారు ఆదిశంకరుడు అని. ఎందుకు అలా చెప్తున్నారు మీరు? ఒక ధార్మికమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక తత్వవేత్తను, ఒక మత సంబంధంగా ఉండేటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు, పదవులు అనుభవిస్తున్నటువంటి మీరు ఆయన రోల్ మోడల్ అంటున్నారేమిటి అన్నారు. అంటే ఆమె చెప్పారు, రక్తపాతం లేకుండా వైవిధ్యం ఉన్నటువంటి, భిన్నత్వం ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని రుచులు, ఎన్ని కట్లు, ఎన్ని బొట్లు, ఎన్ని రకాలండి. ఏమాత్రం కూడా అందరిది ఒకటి కాదు. ఇంత వైవిధ్యం ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏకత్రాటిపై నడిపించారు. ఆనాడు ఉన్నటువంటి 72 మతాలకి అనుయాయులు వీళ్ళంతా. ఆ 72 మతాల వాళ్ళని కూడా శాంతపరిచారు. రక్తపాతం లేదు, ఆయన యుద్ధాలు చేయలేదు. మతాల కోసం యుద్ధాలు, మతంలో ఉండే ఒకే మతంలో ఉన్న విభిన్న వర్గాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి వేరే దేశాల్లో, మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇన్ని మతాలు ఉంటే ఇన్ని మతాల పట్ల కూడా ఏమి వైరుధ్యం లేకుండా అందరినీ శాంతపరిచి తన చక్కని మధురమైనటువంటి వాక్కులతో వాళ్ళని చల్లపరిచి చక్కగా వారందరినీ ఏకత్రాటిపై నడిపించి వారందరూ కూడా ఒకటే సత్యం, ఒకటే, ఆ సత్యాన్ని ఆశ్రయిస్తామనే భావన వారికి వచ్చేట్టు చేసి మనమందరం ఒకటి అనే భావన వారికి కల్పించి ఈ విషయం కొనసాగేందుకోసం కట్టుదిట్టంగా ఆ రోజుల్లోనే 4 ప్రక్కల కూడా మరి పీఠాలను ఏర్పాటు చేసి ఈ ధర్మ ప్రచారం కొనసాగేటట్టుగా వారు 32 సంవత్సరాలే జీవించి మొత్తం కాలినడకతో సమస్తమైనటువంటి దేశాన్ని కూడా ఆనాడు నాగరికంగా జనాభా విస్తృతంగా ఉండి ప్రపంచంలో చైనా వాళ్ళు ఇతరులు ఎవరైతే ఉన్నారో అప్పటికి అమెరికా లేదు కదా, అమెరికా 500 సంవత్సరాల నాడే కదా వచ్చింది. అప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న చైనా వాళ్ళు కూడా చదువుకోవడానికి ఇక్కడికే వచ్చేవాళ్ళు. హ్యూయాన్ సాంగ్, ఇత్సింగ్ ఇట్లాంటి వాళ్ళంతా ఇక్కడికే మన అమరావతి, తక్షశిల వీటి కోసం వస్తూ ఉండేవారు. అలాంటి ఈ దేశాన్ని కట్టుదిట్టం చేసి వేద మార్గం అంతా కూడా పటిష్టం చేసి ఇదే ఇహపర శ్రేయోదాయకమైనటువంటి మార్గం అని చేశారు. కాబట్టి ఆ విధంగా ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి దేశాన్ని అఖండంగా ఉంచినటువంటి మహానుభావుడు. కాబట్టి నాకు శంకరాచార్యుల వారు రోల్ మోడల్ అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి శంకరులు ఎంతో ఒక ఏకత, అఖండతల కోసం వారు పాకులాడటమే కాదు, వారి ఆచరణ, వారి జీవితమే, వారి ప్రచారం కన్నా ఆచరణే ఒక ప్రచారంగా వచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి తత్వవేత్త. కేవలం గ్రంథాలు రాయడం, వాదం చేసి తనకి వ్యతిరేకమైనటువంటి పక్షాల వాళ్ళని జయించానని జయపత్రాలు తీసుకోవడం అంత మాత్రం కాదు, అటువంటివి వారు చేయలేరు. ఎవరితో నేను జయించడమేమిటి, అంతా కూడా ఒకటే, ఆత్మరూపం ఒకటే. వారు బ్రహ్మసూత్ర భాష్యంలో రాస్తారు, దేనికోసం మీరు ఇది రాస్తున్నారు అన్నప్పుడు ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే. ఆత్మ ఒక్కటే, మొత్తం చెప్పదలుచుకుంది సత్యం. ఎన్నున్నాయి ఎంటిటీస్, ఓన్లీ 1 ఎంటిటీ ఇస్ దేర్. ఆత్మ ఒక్కటే, అంతా ఆత్మే. ఆత్మ కన్నా వేరైనటువంటి, ఆత్మాతిరిక్తమైనటువంటి వస్తువు మరొకటి లేదు. ఏకమేవా అద్వితీయం, ఒకటే అని చెప్పడం కోసం ఈ వేదాంతం అంతా ఉంది. అన్ని వాక్యాలకి సమన్వయం ఉంది, అన్ని వాక్యాలకి అక్కడే తాత్పర్యం అని చెప్పడం కోసం వచ్చినటువంటి వారు. అందరూ తన ఆత్మస్వరూపులు అనే భావించారు కాబట్టి తానే అందరిలో తనని చూస్తున్నారు కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి అనుకుని అని
భావనతో అందరి క్షేమం కోసం ఏ మార్గం అయితే సరైన మార్గమో, ఏ మార్గం ద్వారా నడిస్తే సమన్వయంతో నడిస్తే కర్మభక్తి జ్ఞాన మార్గాల్ని సమన్వయం చేసుకోవడం, వేదవాక్యాలన్నీ సమన్వయం చేసుకోవడం, దర్శనాలన్నీ సమన్వయం చేసుకోవడం, ఈ విధంగా అన్నింటి మధ్య సమన్వయంతో సాగారు కాబట్టి వారు మరి మనందరికీ కూడా ఒక విలక్షణమైనటువంటి మార్గదర్శకులుగా మనం అందరం వారిని భావించే విధంగా మనకి లభించారని మనమందరం గర్వపడాలి. అటువంటి మహనీయుడి యొక్క మార్గదర్శనం లభించినందుకు ధన్యవాదాలు. అయ్యా రామకృష్ణ గారు, అద్భుతం. నమస్కారం. అద్భుతం. చాలా అద్భుతంగా ఉంది. Let me check. So I will do first I will do a quick summary చేస్తాను. In English. I will అంటే నా దగ్గరే కమండలో ఉంటే మీ యొక్క నర్మద ధారంతో పట్టుకునేవాడిని. But it is very, very hard to reflect, and I have two amazing souls with me to support. Nagaraj garu మీకు తెలుసు, మీ మిత్రుడు ఆయన కూడా ఉన్నారు. బట్ నేను రాసుకున్న నాకు అర్థమైన ఇంగ్లీష్ చెప్తాను నేను. సో టు దోస్ పీపుల్ that are on, we just had a wonderful non-stop like a flow of Ganga or Narmada or Yamuna of wisdom from Dr. Ramakrishna Nulpala, whose PhD happens to be on Advaita. So I will do my best to capture whatever he has said, but later on we'll also try to get some subtitles for his talk. So Shankara is he started by saying he is one of the very distinguished philosophers who not only knows, he also knows how to teach it. That makes him very unique. And there are very few people who come to change the world, who come for Loka Hita. And at that time, there were two kinds of people who accepted Veda as the source of wisdom, and people who don't accept Veda as the source of wisdom. And among those that accepted Veda as the source, at that time there were 72 different religions. And he defined religion as to be something that takes a human being to a higher state. But in those days, there were a lot of sort of bad practices that were taking a human being to a lower state. So he, just by discussions, he said if he would go to different people and challenge them, whatever you're practicing, can you show me a source in the Vedas? If you show me, no problem, you can follow. If you cannot show me, then I will show you, follow my way. In a very simple way, by talking to various religions. From 72, he brought them to 6 religions and establishing Shiva, Vishnu, Surya, Ganesha, and Kumaraswamy and Ambika as the 6 sort of religions, 6 deities. And then, he established very clearly that all tattvams are one. Basically he brought all those divided religions into one. And even in his form, when people saw Shankaracharya, he was wearing the namams, like a Shaivite, but then his actions, his words were all representing Vishnu, and even his actions, the Kartrutvam, came from Amba, and of course Amba embodies her two sons, both Kumara and Ganesha. 2 people inspired him a lot, Vedavyasa as well as Gaudapada, and especially Vedavyasa has essentially done so much service by summarizing all the Vedas into different shakas. And he talked about Samhita and Upanishads, and how he has established different disciples to be responsible for preserving certain Veda. He gave an example in Andhra Pradesh, for example, Titri Maharshi was in charge of sort of holding on to the Taittiriya Upanishad. And so this is a great strategy. It's at a time when there was so much discord, but still there was so much wisdom available. His strategy of unifying and then making sure that it is sort of preserved and perpetuated is just extremely brilliant. He said, by establishing the 4 matams for each of the 4 Vedas, and then even all the Vedic wisdom from Jaimini Maharshi, which was there even before Adi Shankaracharya, and he basically made it very clear that look, we have no enemies. That is very unique to Vedanta. We have no enemies,
And at those days, that was a very big declaration, which was very fresh in those days. So when he came, there were already 3 margas: Karma Marga, Bhakti Marga, as well as Jnana Marga, and how to attain moksham. And he said, look, Karma Marga is not wrong, Bhakti Marga is not wrong, but Jnana Marga is actually essential to be able to follow the Karma and Bhakti Marga. And he also taught us some Nitya Karmas, as well as what are those things that we should do every day to achieve God. And one of the things that I found, that he was sort of, saying over and over again throughout his talk was how he established trust, and which again yesterday we talked about, inspirational leadership. I think Adi Shankara, yesterday Professor Mahadevan talked about it, and he was truly an inspirational leader. He didn't use any weapons, and he inspired them, saying, "Look, I am here to alleviate your suffering," and he has demonstrated compassion. We all know the story of Kanakadara Stotram, and he could not just see that much poverty. And it's interesting that he could have easily said, I will get some, prosperity and give you. But he said, no, she needs it, not me. He also had the compassion for his mother, especially when she was getting old and she could not go to Purna River for her daily rituals. He brought Purna Nadi closer to her. He didn't brag about it. He just made it happen. And Narmada floods, again this morning, Mamalam sisters actually, they chanted the Narmada Suktam this morning. Wonderful. So I'm very happy that you mentioned about Narmada story. How he saved so many people from the floods. So showed humanity, showed compassion, and that is how he earned trust. Because that is if somebody has to listen to you and change their way of thinking, they have to believe you, right? And one of the biggest influences in those days was the Buddhism, and he talked to all the followers that, look, as a leader, it's your responsibility to show clarity and to give direction. Now you can say, Bahyavada, Vijnanavada, Saumyavada, you can do anything you want. When you tell your people you can do anything you want, even in a company, nothing happens. So he actually sort of told them why Buddha is giving such diverse philosophies, when as a leader we need to give something that people can hold on to and live their happy lives. And Krishna was his so-called house deity. And another examples, many examples he gave, how when he established matams, he brought people from the north. For example, Sureshwaracharyalu is name of Mandana Mishra. Instead of keeping him in a matam in the north, he walked into Sringeri. In Totakacharyalu from Karnataka, he took him to the north. And like that in Dwaraka, somebody from Tamil Nadu. So this shows that, okay, we have to show that everything is one, and the best way to show everything is one is by doing this kind of integration actions. He also talked about the temple in Nepal and Rameshwaram, how the priest of Rameshwaram came from Maharashtra. So this life, his actions, were all about integration. We are all one. We are all one. We are all one, and we have no enemies. That was sort of extremely an inspiring message we all can take away. And all his works, the way he has developed his mechanism of the works, like he gave one example, 1,000 shlokas, I can summarize them into 100 shlokas. I can still summarize them into 10 shlokas. I can still summarize them into 1 shloka. So imagine, because everybody is different, all of us have different levels of comprehension, and he was able to deliver knowledge in a way that each of us can digest. So it's not that my knowledge is only for scholars. It is for everybody. And he also made Advaita followers say Narayana, Narayana, which shows the unity of Shiva and Vishnu. Before him, there were 32 Brahma Vidyas, and those were the days where the application of Brahma Vidya or the practice of Brahma Vidya was sort of weak. It was becoming weaker. So what he did, he introduced Sri Vidya. He introduced Sri Chakra Upasana. And he said, 3 times a day if you do this. So taking some knowledge that is so valuable and then repackaging it into a Sri Vidya, into Sri Chakram, and then bringing lingas from Kailasha, Yoga Linga in Kanchi, Bhoga Linga, Moksha Linga, and establishing the Sri Chakram in Kanchi.
These are all aspects of, giving us something that we can hold on to. And he gave examples of his karuna, compassion to his mother, to that poor woman that, essentially gave us the gift of Kanakadhara Stotram, and how he convinced his mother that if you leave me now to take up sannyasi, then I will deliver 100 times. So we should all be grateful to his mother. And of course, he did not forget his basic, son duty. When the time came that he had to do her last rites, he did come back. And the other important thing that he talked about is Shankara was very, very particular about sampradaya, or the best word I can think of is tradition. You can know all the shastras, you can chant everything, but if you don't follow sampradaya, you are a murkha or a fool. So it's very important, and his all his work, all his actions were really to establish that tradition. And even today, in all the matams, the same traditions are being followed. And so he also sort of reminded us that Vedas, they are not describing some other world; they're describing what is in this world only. The pramanam for everything, or so-called baseline, the foundation for everything, are the Vedas. And Vedas for listening, plus your experience, plus the context of where you are. That was the inspiration he got from his guru Gaudapada. And Gaudapada told him, I believe, which is very important, right? If you want to speak, there are two things you should know. Number one, you should never have a doubt about whether what you're speaking is true or not. Number two, you should be able to give a reason. This is such a brilliant insight, Ramakrishna Garu, that it shows that you only speak that you believe is true, that you're fully convinced, and you're able to reason. You cannot say somebody told me, that's why I'm telling you, right? That's not the case. So that was a fantastic inspiration from Gaudapada Varu. And of course, the establishment of Dvadasha Jyotirlinga Stotram, again saying all these 12 lingas across India, such a diverse country. And even Ganga Stotram, Narmada Stotram, you mentioned it this morning, we heard the chanting, but it was just such a divine experience listening to the Narmada Stotram. And then his entire life's mission was unity. Goal was unity. And he also answered the question, why do we need God? And this is an important one. In fact, we should talk more about this, maybe have a separate topic, because he said, look, if you want happiness, if you want joy, if you want satisfaction, if you want contentment, then pray God. If you don't want them, that's okay. So it's very simple. You don't need to have a PhD or something to really understand why we need that sort of adoration for a divine force. The example you gave, sir, was fantastic, because if you want to look nice, right? If you want to be happy, if you want to look beautiful, you gave the example of standing in front of a mirror, because we are all reflections of the God. And if the mirror can be beautiful, but if you're not dressed properly, if you don't have the makeup, or you won't look beautiful. So that also is a fantastic example. All of us can easily relate to it. And if you are not beautiful, our reflection will not be beautiful, right? So very simple. And this whole Vedantam, that being able to tell people, look, I'll give you one way, and it also shows confidence that this person knows what he's saying. And of course, you ended towards the end about what is real, what is unreal, what you see in your sleep, or everything is unreal, and what you see when you're awake, it also seems real, but that is also unreal. It's an interesting sloka. And so his wisdom was for everyone, not for just scholars alone. And you gave the example of the Iron Lady of India, Indira Gandhi, who was our former Prime Minister. And something I just want to add, India, people might say anything, but we had more women leaders than any other country in the world. And when Indira Gandhi was asked who was her role model, she did not even hesitate even for 1 minute. And he said, and she said, Adi Shankara. Why? Because India is a country of diversity, and so many languages, so many dresses, so many foods, so many beliefs, so many superstitions. And without using any weapons, without any bloodshed, he made them all walk on one path. And without making any enemies, he brought peace. He established this 4 matams in all the 4 directions in such a short time of 32 years. And he crisscrossed the country even before America was born.
and India was a land where people from China used to come to study. So such a beautiful country with so much diversity, he brought unity. This saying that we say bhinnatvam lo ekatvam, in unity and diversity, he was a role model. That's why she said he is my role model. So he was a practical man. He was a doer. He was just not sitting and writing. He didn't ask for certificates. Every time he won a debate, he didn't ask for any titles. His job was to bring people onto a single path. So the entire Brahma Sutras, why he wrote is to just deliver one, that Atma is one, that integration aspect, that Atma is one. So that is sort of a quick summary, and I'm sure I missed few sort of pearls of wisdom. But Ramakrishna Garu, thank you so much. It was just brilliant. You were a professor, as I can tell. So let me see if there are any questions, or if you want to make any comments, please. Let me see any questions here. Nagaraj Garu or Prasad Garu, anything you want to add, especially Nagaraj Garu? What was brilliant about Dhulipala Garu's presentation was it was very well organized. He started with three distinct characteristics of Shankara: Tattvavetta, Tattva Prabodhaka, and Lokahitakaraka. And then the whole structure was about Lokahitakaraka, how he is a Lokahitakaraka. And from the Lokahita Karaka, as a benefactor of the world, he has compassion. And he went on showing how the compassion is, you have very well translated, beautifully translated, that compassion aspect, unity and integrity aspect, and it has a very well knit thread throughout the talk. So he was connecting all the activities of Shankara in a very well structured manner. And he was showing how Gaudapada himself was saying that Tairna Virudhyate, we have no contradiction with others, and how it is a Samanvayavada. Actually, the whole Advaita itself is a Samanvayavada. So from how he took Vyasa as his role model, Gaudapada as his role model, and how the way Vyasa himself, what Shankara did in the form of 4 Amnaya Pithas, Vyasa himself has already done by sending his Shishyas to 4 different corners and spreading his message. He took him as his role model and he did that. So Shankara's leadership model comes from Vyasa's leadership model, he says. And he has given a well-structured, well-organized talk, connecting all the different contributions of Shankara into the theme of Lokahita, Karuna, and Ekata and Akhandata. That was brilliant. I liked it. Thank you, sir. Thank you, Nagaraj Garu. So we have one question which is actually very interesting. Adi Shankara's family sort of lineage is apparently Vishnuvulu. Well, Vishnuvulu kada. And Shankara Bhagavad Pada title enduku vachindi? Was the reason that did somebody have a strategy behind it for Harihara integration? Ani adigaru question. వాళ్ళ కుటుంబం నంబూద్రి బ్రాహ్మణులు, వాళ్ళు స్మార్తులు అంటే ఏమిటంటే ఏ దైవం పట్ల కూడా భేదం చూపనటువంటి వర్గాన్ని స్మార్తులు అంటారు. అంటే ఒకే దేవతని ఆరాధించే వాళ్ళకి ప్రత్యేకంగా వైష్ణవులని, మరొక శాక్తీయులని ఇలా ఉంది. స్మార్తులు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ పంచాయతన వ్యవస్థ వీరు స్పష్టంగా చేయడానికి ముందు కూడా ఈ స్మార్త సంప్రదాయమే, అంటే వైదిక సంప్రదాయం, సనాతన సంప్రదాయమే మన దేశంలో అనాదిగా ఉంది. వారు ఆ కోవకు చెందిన వారు. వారికి శివకేశవ భేదం లేదు. శివారాధనే చేసినప్పటికీ వాళ్ళు శివారాధకులు. అక్కడ పక్కన వృషాచలం అనే వృషాచలేశ్వరుడని వారి కాలడి దగ్గరలో ఉంది. దాన్ని రోజు ఆరాధించేవారు శంకరుల యొక్క తండ్రి శివగురువు. ఆయన యొక్క అనుగ్రహం వల్లే శంకరులు పుట్టారనేటువంటి విషయం మనకి శంకర విజయంలో ఉంది. కాబట్టి శంకర అంటే ఇక్కడ అది విష్ణువాచకమా శివవాచకమా కాదు. ఇక్కడ శం అంటే సుఖం, సుఖాన్ని కలిగించేవాడు, సుఖకరుడు, సుఖంకరుడు అని అర్థం. ప్రపంచానికి ఆయన రాక వల్ల సుఖం కలగాలి.
లేకపోతే ఆయన అవతారానికి ప్రయోజనం ఏమిటి? అవతారానికి 3 ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. 3 మంచి వాళ్ళని కాపాడటం, చెడ్డవాళ్ళని అణిచటం, అలాగే ధర్మాన్ని స్థాపించటం. ఇక్కడ యతిగా ఆయన ఒక సాత్వికమైన రూపంలో వచ్చారు కాబట్టి ఇప్పుడు కత్తి పట్టుకుని వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం మీద ఓవరాల్ గా అందరికీ సుఖమేదో ఆ సుఖాన్ని కలిగించడం కోసం వచ్చిన జ్ఞానశక్తి యొక్క అవతారం, జ్ఞానమూర్తి యొక్క అవతారం. కాబట్టి ఆయనకి శంకర అనేది మీనింగ్ఫుల్ నేమ్ గా మనం అనుకోవాలి. కానీ ఇక్కడ అది శివపదంగానో విష్ణు పదంగానో మనం ఆ విష్ణు పరంగానో శివపరంగానో భావించనక్కర్లేదు. పైగా భాగవత వ్యాఖ్యాత శ్రీధర స్వామి చెప్పారు, మాధవో మాధవ వీశౌ సర్వశక్తి విధాయినౌ. మాధవ ఉమాధవ. మాధవ అంటే మా అంటే లక్ష్మి, మాధవుడు అంటే లక్ష్మీపతి అంటే విష్ణువు, ఉమాధవ అంటే ఉమా అంటే పార్వతి, ఉమాధవుడు అంటే శంకరుడు. వీళ్ళిద్దరూ ఈశవు మనందరినీ నియమిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? సర్వశక్తి విధాయినౌ, అన్ని శక్తులకి మనకి ప్రసాదించేవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు వేరువేరా? కాదు. వందే పరస్పరాత్మానౌ. వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళ ఆత్మలు 2 ఒకటే. పరస్పర ఆత్మ, వాళ్ళు ఒకే ఆత్మ గల వాళ్ళు. అలాంటి పరస్పరాత్మానౌ మాధవో మాధవ వీశౌ సర్వశక్తి విధాయినౌ వందే పరస్పరాత్మానౌ పరస్పర నుతిప్రియౌ. ఆ శివుడిని స్తోత్రం చేస్తే విష్ణువుకి ప్రీతిట, విష్ణువుకి స్తోత్రం చేస్తే శివుడికి ప్రీతిట. అలాంటి వాళ్ళకి నమస్కరిస్తున్నాను అని మనకి అది ఆ విధంగా ఇక్కడ శివ విష్ణు భేదం లేదు. ప్రాకృతంగా మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఆ రోజుల్లో ఆ ఉదాత్త దృష్టి ఉండేది. విష్ణువుని కులదైవంగా భావించేవారు కూడా శివుడి నామాన్ని అందుకని వాళ్ళు పెట్టారు. అంటే వాళ్ళ దృష్టిలో ఆ భేద దృష్టి లేదు, అభేద దృష్టి గల పరంపరలో వారు వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ సత్వగుణం తెల్లగా ఉంటుంది, తమోగుణం నల్లగా ఉంటుంది, రజోగుణం ఎర్రగా ఉంటుంది. సత్వగుణ ప్రధానుడైన విష్ణువు నల్లగా ఉన్నాడు, తమోగుణ ప్రధానుడైన శివుడు తెల్లగా ఉంటాడు ధవళ. ఎందుకంటే వాళ్ళిద్దరు రంగులు మార్చుకున్నారట. నువ్వు నేను ఒకటే అని చెప్పడం కోసం పురాణంలో ఒక కథ ఉంది. సత్వగుణ ప్రధానుడైన విష్ణువు తెల్లగా ఉండాల్సిన వాడేమో నల్లగా ఉన్నాడు. అంటే శివుడి కలర్ ఆయన తీసుకున్నాడు. అలాగే శివుడికి ఏమో ఆయన నల్లగా ఉండాలి, ఈ విష్ణువు యొక్క కలర్ ఆయన తీసుకున్నట్ట. ఈ విధంగా పరస్పరాత్మలు వాళ్ళు, వారి ఆత్మే వీరు, వీరి ఆత్మే వారు అని అలా మనకి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. Wonderful. I think somebody wants me to translate, and I will do the first part. And Nagaraj Garu, if you can do the 3 colors one. So what I heard was the Shankara actually does not mean Shiva. Sham plus Kara, happiness, and Kara is someone who brings happiness. So it was given to actually describe what he was doing in those days, not to represent Shiva. And his family is not Vaishnavites as such. They actually come from what we call as Martulu. They are not Vaishnavites, they are not Shaivites. They don't have any difference across different gods. So basically he also said that it's interesting that if you pray Shiva, Vishnu is happy. If you pray Vishnu, Shiva is happy. Ma Dhava, Lakshmi and Lakshmi's Pati, Uma Dhava, Uma plus Umapati, Shiva, they hold that universal energy and they are one and one Atma. And they also exchange colors. And Nagaraj Garu, if you want to add to that, it's interesting. I've never heard that story. No, that's not a story. Actually, all the people who know the Indian philosophy know that there is a Triguna classification, Sattva Guna, Rajo Guna and Tamo Guna classification. And this Sattva Guna is represented by white color and Tamo Guna is represented by dark color. And it is said in the tradition that Vishnu represents Sattva Guna and Shiva represents Tamoguna. But in color, in body color, Shiva is in white color and Vishnu is in dark color. So it is interesting that a person, a member of Trinity who represents Sattva Guna is dark in color, and the person who represents Tamoguna is white in color. So just for fun, they said in tradition that they exchange their colors. This also shows that they were alter egos of each other. The word Parasparatmanau is actually one is the Atman of the other, one is the self of the other. So this shows, even this is an evidence that they are
selves of each other. He was saying he was quoting from one of the Vyakyanas of Bhagavata, and in that Vyakyana, the Vyakyanakara has created a shloka. In that shloka, he brings in all these things, and that's what he was mentioning. Fantastic. So with that, we apologize. We went over because the discussion was overflowing like the Ganga or Narmada. And Ramakrishna Garu, thank you so much. It was a very short time you have agreed to speak to us, and I'm sure that we will continue this conversation for the rest of the month. So to all those that have attended, thank you so much. Dhanyavadamulu. And we will meet again in the evening time, India. And today we have again two amazing speakers. What modern Vedanta can learn from Adi Shankaracharya by Swamini Brahma Prajnananda, and the best among yogis, Adi Shankara's vision by Swamini Satyavratananda. So we have two speakers this evening in India time and early morning Friday US time. So thank you so much. Good night.